జై శ్రీమన్నారాయణ. చూడండి, నేను ఎలా ఏర్పాట్లు చేసుకున్నాను. ముందుగా మనం ఇంట్లో శుద్ధి చేయటం దగ్గర నుంచి అన్నీ నేను క్లుప్తంగా ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ముందుగా మనము హడావుడి లేకుండా ముందుగా అన్నీ రెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరగా పనులు అవుతుంది, మనకు టయానికి పూజ అవుతుంది, అన్నీ కూడా మనం చదువుకోగలుగుతాం. నేను స్క్రీన్ మీద మంత్రం అయితే పెడతానండి. ఆ మంత్రం కూడా మీరు 108 సార్లు కానీ వీలైతే సాయంత్రం పూట 7 గంటల దగ్గర నుంచి పూజ అంతా అయిపోతుంది కదా, 7 గంటల దగ్గర నుంచి మీరు అక్కడ ఆ జపం చేసుకున్నట్టయితే 1000 సార్లు కూడా చాలా మంచిదనమాట. నేను ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం గళ్ళుప్పు పసుపు వేసి ఇల్లు తుడిచానండి. ఆ తర్వాత మనము ప్రమిదలు శుభ్రంగా మనం తుడవాలి. తుడిసి అక్కడ ఏ రోజుకు ఆ రోజు కడుక్కోవాలి. మనం రోజు నిత్య పూజ చేసినా లేదు, ముందు రోజు కడిగి పెట్టాం కదా అనుకోకుండా మళ్ళీ సంధ్యాదీపం అయి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే పెట్టేస్తూ ఉంటారు ఒత్తులు తీసేసి. లేదంటే కొంతమంది ఏంటంటే అదే ఒత్తులతోటి మళ్ళీ వెలిగిస్తూ ఉంటారు కూడా. అది అరిష్టం అండి. మనం చేసే పనులు కరెక్ట్గా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటి ఎందుకు రాదు, అదేవిధంగా ఎందుకు ఉండదు అనేది మనం ఆలోచించాల్సిన ఫస్ట్ విషయము అది. మనం చేసేవి అన్నీ కరెక్ట్గా చేస్తూ నీట్గా సర్దుకొని పూజ దగ్గర నుంచి ఇక మళ్ళీ లెగవకూడదనమాట. అన్నీ సర్ది పెట్టుకోవాలి. ప్రసాదాలు కూడా సిద్ధం చేసి పెట్టుకొని వంటగదిలోనే ఉంచేసుకోండి. ముందుగానే తెచ్చి పెట్టుకోవద్దు. అమ్మవారి దగ్గర మీరు వంటగదిలో సిద్ధంగా చేసి పెట్టుకోండి. కొంతమంది మహా నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు, అన్నము చారు పప్పు అవి కూడా. లేదు, ప్రసాదాలే కాబట్టి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మనం పువ్వులు కూడా ఎర్రటి పూలు మందారాలు కానీ వీలైతే ఎర్రటి గులాబీలు చేయండి. ఇంకో తప్పు చేస్తూ ఉంటారు, ఎర్రటి గులాబీలు అయితే కొంటారు కానీ అవి రెక్కులు ఊడదీసేసి చేస్తూ ఉంటారు స్తోత్రంతో. ఓంకే ప్రకృత్యానం వికృత్యానం ఒక్కొక్క రెక్కని చేస్తూ ఉంటారు. అలా కాదండి, మీరు సువాసన కలిగిన పూలు ముందు రోజే తెచ్చుకోండి. మనం ఇక్కడ పూజలో మిగిలించాలి, మనం పొదుపు చేయాలి అనేది ఇక్కడ చేయకండి. ఎక్కడైనా మనం చేసే దగ్గర అన్ని వృధా ఖర్చులు అన్నీ బోలెడన్ని చేస్తూ ఉంటాం, కానీ పూజ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఇవన్నీ పొదుపు చేస్తూ ఉంటాం. పూల దగ్గర మనం వీలు కాకపోతే నేనైతే కిందకి వెళ్ళి పూలన్నీ, మేము పైన ఉంటాం అద్దెకి, కిందకి వెళ్ళి నేను పూలన్నీ కోసుకొచ్చుకుంటాను, పారి ఏరుకుంటాను. సన్నజాజులు వాళ్ళు ఎవరు కోసుకోకపోతే నేను కోసుకుంటాను. మాకు సొంత చెట్లు అయితే లేవు, సొంత ఇల్లు అయితే లేదు. పూజ మనం తెచ్చిన పక్క దొడ్లో తెచ్చాం కదా, వాళ్ళకు సగం వెళ్ళిపోతుందంట అని అనుకుంటారు. కానీ వెళ్ళిపోనివ్వండి, మనం చేసే పుణ్యం వాళ్ళకు కూడా కొంచెం వస్తే మంచిదే కదా, దాంట్లో తప్పేముంది. మనకే మొత్తం కావాలని మనం అనుకోకూడదు కూడా. వాళ్ళు పెంచారు, నీళ్లు పోసారు, మందులు పెట్టారు, అవన్నీ కొంచెం ఎరువులు అవి వేస్తూ ఉంటారు కదా మొక్కలకి. ఆ ఫలితము మనం చేస్తున్నాము, వాటి ఫలితం ఎంతో కొంత వాళ్ళకి వెళ్తే మంచిదే కదా. మనకే మొత్తం కావాలనుకోవటం కూడా చాలా స్వార్థం అవుతుంది. అయితే మనం ఇలాగా మనము అమ్మవారు ఆవిర్భవించింది ఎక్కడ నుంచి? క్షీర సముద్రం నుంచి కదా ఆమె ఆవిర్భవించింది. కాబట్టి మనం క్షీరదీపం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకోవటం చాలా ముఖ్యమండి. నేనైతే ఇలాగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేటు మనకు ప్రమిదే కావాల్సిన అవసరం లేదండి, వెండి గిన్నె కావాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇత్తడి ప్లేటే, లేదు అంటే మీకు మట్టి ప్రమిద కొత్తది ఉంటే దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పోసుకొని, మీకు వీలైతే ఆవు పాలు పోసుకోండి. ఆవు పాలే మంచిది, శ్రేష్టం కూడా. ఒక ప్యాకెట్ ఆవు పాలు కొనుక్కోండి. ఆ రోజు మనం ఏ రోజు చేసినా ఏ రోజు చేయకపోయినా క్షీరదీపం అనేది ముందు మనము వరలక్ష్మి వ్రతం రోజున ఆ మండపంలో పెట్టుకోవచ్చు. కానీ నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంట్లో రోజు నిత్యం పూజ చేస్తూ ఉంటాం కదా, అక్కడ దీపారాధన చేసి అక్కడ నిత్యం పూజ చేసే విధంగా చేసేసి అక్కడ నైవేద్యం కొంచెం పెట్టేసి అక్కడ మనము చేసి రండి. మీరు మళ్ళీ కొత్తగా పీఠం ఎక్కడ హాల్లోనో లేదంటే ఇంకెక్కడైనా అలంకరణ పెద్దగా చేసుకుంటూ ఉంటారు కదా కలిసిమై పెట్టి, అక్కడ మళ్ళీ మీరు దీపాలు కొత్తగా పెట్టుకొని దీపారాధన చేసుకొని అష్టోత్తరం అక్కడ పూజ అంతా అక్కడ చదువుకోండి. నేను ముందుగా చూపించాను కదా తోరాలు ఎలా తయారు చేసుకోవాలి, కలిసం ఎలా పెట్టుకోవాలనేది. కలిసం అంటే చెంబు చీరలు కట్టడం ఇవన్నీ మామూలే కదా. కాకపోతే మనం క్షీర దీపాన్ని ముందుగా ఇలాగా మనం నిత్యం పూజ చేసే మందిరంలో పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అంటే మీకు ముందు రోజు చేసి చూపిస్తున్నానండి. నేను మా పూజా మందిరంలోనే పెట్టుకున్నాను. అదేవిధంగా అమ్మవారిని కూడా నేను ఇలా
ఇలా రెడీ చేసుకున్నానండి. చీర కడతాను నేను, నాకు విగ్రహం ఒకటి ఉంది కానీ అభిషేకాలు అవేమి చేయనులేండి. చిన్న విగ్రహం నాకు చిన్నది రూపు నేను పెట్టుకున్నాను అనమాట. ఆ రూపుని నేను కుంకుమార్చన చేస్తూ ఉంటాను. విగ్రహాలు ఆనవాయితీ లేని వాళ్ళు రూపాయి కాయిన్ అయినా పెట్టుకోవచ్చు, 5 రూపాయలు ఇత్తడిది 5 రూపాయల కాయిన్ అయినా వస్తుంది కదా, అవైనా పెట్టుకోవచ్చు. మనము అమ్మవారికి నేను ముందుగానే చీర అవి కట్టి రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే అమ్మవారిని మనం అదే రోజున అవ్వదండి ఇవన్నీ చేసుకోవటం అంటే చాలా కష్టం. మా ఇంట్లో కృష్ణయ్య గోవు ఉంటాడు, గోవుతో కూడిన కృష్ణయ్య ఉంటాడు అనమాట. గోవు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి. పాడి పంటతో సమానము గోవు ఉంటే. అమ్మవారు కల్పవృక్షం అంటే మనకి కల్పధేనువు ఉన్నంత ఫలితం అయితే ఉంటుందట. అంటే పాల సముద్రం నుంచి ఇవన్నీ వచ్చాయి కదా, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, అదేవిధంగా మనకి గోవు అన్నీ వచ్చాయి కాబట్టి అందువలన గోవు బొమ్మ అయినా విగ్రహమైనా మనం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీకు పటం పెట్టుకున్నా సరిపోతుంది. అమ్మవారి దగ్గర చిన్న విగ్రహం మాకైతే పెద్దది ఉంది, చిన్నదైనా పర్వాలేదు, చిన్నది కూడా తీసుకొని మీరు ఇలాగ పెట్టుకోవచ్చు. మనం విగ్రహం మాకు వేరే వాళ్ళు ఇచ్చారండి. మాకు చాలా మట్టుకి ఈ పిల్లలు కానీ అంటే కాలేజీ పిల్లలు కానీ వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు మాకైతే మేము సొంతంగా అయితే కొనమండి. కొన్నవి చాలా ఉంటాయి, కొంటే ఇంకా ఎక్కువైపోతాయి. ఇంట్లో ఎక్కువ ఉన్నా కూడా మనం తుడవటం, శుభ్రం చేయటం, అవన్నీ పగిలినవి ఉండకూడదు, మళ్ళీ ఎక్కడో వేయటం, ఇవన్నీ అరిష్టాల కిందకే వస్తాయి. కాబట్టి మేమైతే తొందరగా కొనము. ఇల్లు మటుకే పూజలు అవి చేస్తూ ఉంటాం. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం అయితే మేము కొన్నాము. ముందు రోజే మేము పళ్ళు ఇవి తెచ్చి పెట్టుకున్నానండి. పళ్ళు, కొబ్బరికాయలు, పూజ సామాగ్రి మనం ఏమేమి కావాలి, పచ్చకర్పూరాలు, అదేవిధంగా తామర గింజలు అవన్నీ ఇంట్లో ఉంటాయి కదా, ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. పూజ అనేది చాలా తేలికైపోతుంది. థ్యాంక్ యూ.